గ్యాస్ వెలిగించాను. ఇదండి, ఇప్పుడు ఈ కూర ఇంతసేపు ఉనింది కదా, ఇప్పుడు పొయ్యి మీద పెట్టాను. అంటే ఏడి నూనె ఉంది, అందుట్లో మసాలాలంతా వేసి కలిపాను. నేను ఎప్పుడు కూర చేసినా పక్కనే వేడి నీళ్ళు పెట్టుకుంటాను. కూరలోకి మనకు అవసరం అయితే అవి వేసుకోవడానికి బాగుంటుంది. చల్లటి నీళ్ళు అయితే మేము ఏ కూరల్లోనూ పోయాము. పప్పు వండుకొని తిరగబోసుకున్నా కూడా సాంబార్లోకి కొంచెం నీళ్లు తక్కువైనా మేము చల్లనీళ్ళు పోయాం. ఏ నీళ్ళు అయితేనే పోస్తాం, అప్పుడే దానిలో టేస్ట్ వస్తుంది, రెట్టింపు పెరగద్ది. అదే కానీ మనం చల్లనీళ్ళు పోసినప్పుడు సవది వెళ్ళిపోయి జవ్వగా ఉంటుంది. అందుకని మేము ఎక్కువ ఏ నీళ్ళు పోస్తాం. ఏ నీళ్ళు సిమ్లో పెట్టేసాను. ఇప్పుడే మూత తీసాను. ఇలా కూర అయితే చక్కగా ఉడికిపోవాలి. ఇది వీడియో తీయడానికి ఇలా కలుపుకుంటా నిదానంగా చిన్న మంట మీద ఉడికించుకోవాలి. అప్పుడే చాలా మెత్తగా ఉడకద్ది. ఇలాగ నీళ్ళు తెల్లాయి. ఇప్పుడు ఈ గ్యాస్ ఆపేస్తాం. అంటే వేడి వేడిగానే ఉంటుంది మనకు ఆ కూర అవేటప్పటికి. ఇది కూడా ఇలా ఉడకతా ఉంది, సూపర్గా ఉంటుంది. ఆ స్మెల్ అయితే అద్దరిపోతుంది. ఎర్రగడ్డలు నేను ఇంతకుముందు అంతా కూడా పెరుగులో బిర్యానీలో వేసాను. ఈరోజు మాత్రం చక్కగా వేయించి పక్కన పెట్టాను, తర్వాత వేస్తాను. ఈ కూరలో ఇలా నీళ్ళు బాగా ఊరతాయి కదా, ఇంకా బాగా ఊరిన తర్వాత మనం పోసిన నూనె, దీనిలో ఉన్న నూనె, ఈ నీరు అంతా కూడా బాగా చక్కగా పైకి వచ్చేసేంత వరకు ఉంచడం. తర్వాత మనకు సరిపోద్ది అనుకుని తాకేద్దాం, లేదనంటే కొంచెం నీళ్ళు వేస్తాం. అప్పుడు సూపర్గా ఉంటుంది.